హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఈ యొక్క ఆగస్టు 29 శనివారం నాడు ముఖ్యంగా రాత్రి 7:30 తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని భారీ ప్రకంపన మొదలు కాబోతుంది. మీరు ఎవరినైతే పూర్తిగా మర్చిపోయామో అనుకున్నారో, ఎవరి అధ్యాయమైతే మీ యొక్క జీవితంలో శాశ్వతంగా ముగిసిపోయిందని భావించారో, సరిగ్గా అదే పాత స్త్రీ మళ్ళీ మీ యొక్క గడప తొక్కబోతుంది. అదేదో అనుకోకుండా జరిగే సాధారణ కలయిక కాదు. చీకటి పడ్డాక నిశ్శబ్ద సమయంలో ఆమె మీ జీవితంలోకి మళ్ళీ అడుగుపెట్టడం వెనుక ఒక అనూహ్యమైనటువంటి రహస్యం కూడా దాగి ఉంది. నిన్నటిదాకా మీ కంటికి కనిపించకుండా పోయినా ఆమె సరిగ్గా ఈ సమయంలోనే మీ ముందుకు ఎందుకు వస్తుంది? ఆమె రాక మీ యొక్క జీవితాన్ని నిలబెడుతుందా? లేదంటే మరేదైనా కొత్త తుఫాన్ని సృష్టిస్తుందా? మరి ఆగస్టు 29 శనివారం రాత్రి 7:30 తర్వాత మీ యొక్క మొబైల్ స్క్రీన్పై కనిపించే ఆ యొక్క నోటిఫికేషన్ అనేది మీ ఇంటి తలుపు తట్టే ఆ క్షణంలో మీ యొక్క గుండె వేగాన్ని ఒక్కసారిగా పెంచేస్తుంది. ఈ వీడియోని ఆఖరి వరకు క్షణం కూడా వదలకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈరోజు రాత్రి మీరు తీసుకోబోయే ఆ ఒక్క నిర్ణయం మీ యొక్క మొత్తం జీవిత భవిష్యత్తును శాసించబోతుంది. కాబట్టి మేషరాశి అంటేనే స్వచ్ఛమైన భావోద్వేగాలు, అపారమైన మానవతా దృక్పథం. మీరు ఎవరినైనా మీ జీవితంలోకి ఆహ్వానిస్తే వారికి మీ గుండెల్లో ఉన్నతమైన స్థానాన్ని ఇస్తారు. పాత జ్ఞాపకాలు, గతంలో పంచుకున్న అనుబంధాలను మీరు అంత తేలిగ్గా చెరిపివేయలేరు. పైకి ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రం ఎవరైనా బాధపడుతున్నారంటే కరిగిపోయే సున్నితమైనటువంటి మనస్తత్వం మీది. కానీ మీకున్న అతిపెద్ద బలహీనత గతంలో మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచినటువంటి వ్యక్తులు మళ్ళీ వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటే వారి అసలు రంగును వెంటనే పసిగట్టలేకపోవటం మీ యొక్క క్షమాగుణం, మీ యొక్క ఉదార స్వభావమే చాలాసార్లు మీకు శాపంగా మారుతూ ఉంటాయి. నమ్మించి మోసం చేసిన వారికి కూడా మీరు రెండో అవకాశం ఇవ్వడానికి ఆలోచిస్తారు. మీ ఆత్మగౌరవం చాలా గొప్పది. కానీ మీ యొక్క గతానికి సంబంధించిన సున్నితమైన తీగలను ఎవరైనా మీటగానే మీలోని ఆలోచన శక్తి తగ్గిపోయి కేవలం మనసు మాట వినే ప్రమాదం మీలో చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో ఒక స్త్రీ వలన మీరు మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంతో సంక్షోభాన్ని అనుభవించి ఉండవచ్చు. ఆ చేదు అనుభవాల నుండి బయటపడడానికి మీకు ఎన్నో నెలలు, ఎంతో కాలం పట్టింది. ఎంతో శ్రమపడి మీ యొక్క మనసును రాయి చేసుకొని మీ జీవితాన్ని, మీ కెరీర్ను మళ్ళీ ఒక దారిలోకి తెచ్చుకున్నారు. ప్రస్తుతం మీ యొక్క జీవితం కాస్త కుదుట పడుతుంది. పాత గాయాలు మాని కొత్త ఆశలు చిగురిస్తున్న సమయంలో మీ యొక్క అంతరంగంలోని ఏదో తెలియని వెలితి ఇంకా మిగిలే ఉంది. గతం తాలూకా కొన్ని మిగిలిపోయిన ప్రశ్నలు, సమాధానాలు దొరకని కొన్ని చిక్కుముళ్ళు మీ యొక్క మెదడును అప్పుడప్పుడు తొలుస్తూనే ఉంటాయి. ఆ అధ్యాయం పూర్తిగా ముగిసిపోయింది. ఇక ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని మీరు ధీమాగా ఉన్న తరుణంలోనే విధి మరో విచిత్రమైనటువంటి మలుపును మీ ముందుకు తీసుకొస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఆగస్టు 29 శనివారం నాడు రాత్రి సరిగ్గా 7:30 సమయం దాటిన తర్వాత మీ జీవితంలోకి ప్రవేశించబోయే ఆ పాత స్త్రీ ఎవరంటే ఆమె మీ గతానికి సంబంధించిన ఒక మాజీ ప్రేమికురాలు, లేదంటే కుటుంబ కలహాల వల్ల విడిపోయిన మీ యొక్క భార్య కావచ్చు. గతంలో మీతో కలిసి ఒక ప్రాజెక్ట్ లేదా ఆర్థిక లావాదేవీలు వేసి అర్ధాంతరంగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన ఒక సన్నిహిత స్త్రీ కూడా కావచ్చు. ఆమె ఇప్పుడు మీ జీవితంలోకి ఎందుకు అడుగుపెడుతుందంటే
దీని వెనుక 2 అత్యంత కీలకమైన కారణాలు ఉన్నాయి. మొదటిది ఆమె తన స్వార్థం కోసం లేదా ఇతరుల మాటలు నమ్మి గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిన తర్వాత బయట ప్రపంచంలో ఆమెకు తీవ్రమైన మోసాలు, పరాభవాలు ఎదురయ్యాయి. మీలాంటి నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడా దొరకలేదనే చేదు నిజాన్ని ఆమె రహస్యంగా గుర్తించింది. రెండవ కారణం ఏంటంటే ఆమె ప్రస్తుతం ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలో చిక్కుకుంది. ఒక ఆస్తికి సంబంధించిన క్లియరెన్స్ కోసం లేదా మనం వెంటాడుతున్న ఒక చట్టపరమైన ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి మీ సంతకం కోసం లేదా మీ ప్రమేయం మాత్రమే ఆమెను కాపాడగలదు. ఆమె వద్ద ఉన్న కీలకమైన పత్రం లేదా న్యాయబద్ధంగా చెల్లవలసిన ఒక పాత రహస్యం ఆమె చేతిలో ఉంది. మరి ఈ యొక్క శనివారం రోజు రాత్రి 7:30 తర్వాత ఒక వాట్సాప్ మెసేజ్ రూపంలోనూ లేదా సుదీర్ఘమైన కాల్ రూపంలోనూ లేదా నేరుగా మధ్యవర్తి ద్వారా ఆమె మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆ సంభాషణలో ఆమె కన్నీరు కారుస్తూ గతంలో తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ మీ యొక్క సహనాన్ని లేదా మీ యొక్క సాన్నిహిత్యాన్ని అర్థిస్తుంది. ఆ క్షణంలో మీ మనసు ఒక సందిగ్ధంలో పడుతుంది. పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా మీ ముందు కదలాడుతాయి. ఆమెను నమ్మొచ్చా లేక మరొక కొత్త ఉచ్చ అనేటటువంటి ఆలోచనను మీ మెదడు పిండేస్తుంది. ఆమె రాక వెనుక పశ్చాత్తాపం ఎంత ఉందో, తన సమస్యల నుండి గట్టెక్కాలనే స్వార్థపూరిత అనవసర అవసరం కూడా అంతే బలంగా దాగి ఉంది. ఈ పరిస్థితిని మీరు భావోద్వేగంతో కాకుండా అత్యంత చాకచక్యంగా ఎదుర్కోవలసినటువంటి సమయం కూడా ఇప్పుడు ఆసన్నమైందని మీరు గమనించాలి. మరీ ముఖ్యంగా జ్యోతిష శాస్త్రపరంగా చూస్తే శనివారం రోజున శని భగవానుడు ప్రాబల్యం మరియు కర్మాధిపతి అయినటువంటి శని యొక్క వక్ర దృష్టి గత కర్మల ఫలితాలను ముందుకు తెస్తుంది. అలాగే పాత కర్మలకు అలాగే గతాన్ని వెలికి తీయడానికి కారకుడైన కేతువు మరియు భావోద్వేగాలను సూచించే చంద్రుడు కలయిక శనివారం రాత్రి మీ యొక్క రాశిపై ఒక విచిత్రమైనటువంటి భావాన్ని చూపిస్తుంది. తద్వారా ఈ సమస్యలు అనేవి మీకు కలగబోతున్నాయి. కాబట్టి మరి మీరు జాగ్రత్తగా ఉంటారని, అనుకున్నది సాధిస్తారని, పాత స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రావడం మంచిదైనా ఆమె ఉద్దేశం తెలుసుకోకుండా ముందుకు వెళ్ళడం మాత్రం మీకు ఒక పెద్ద నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాతని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.